హలో ఫ్రెండ్స్, అనుకున్నట్టే జరుగుతుంది. వాళ్ళు విపరీతంగా భయపడిపోయారు. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ని బ్లాక్ అయినా చేశారు, హ్యాక్ అయినా చేశారు. ప్రస్తుతం ఏ ఒక్క హ్యాండిల్ వాళ్ళ చేతిలో లేదు. అయితే ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈరోజు తెలుగు పత్రికల్లో వచ్చిన ఒక వార్తని ఒకసారి చూద్దాం. మే 22న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ప్రధానమంత్రి మోదీ తన మంత్రివర్గ సహచరులను ఉద్దేశించి జెన్జీ ప్రస్తావన తీసుకొచ్చారని, ముఖ్యంగా జెన్జీని ఆకర్షించాలి, మీరు మీ పనుల గురించి మీరు చెప్పడానికి రీల్స్ చేసుకోవాలి, మీ పనితీరు మార్చుకోకపోతే మిమ్మల్ని మార్చాల్సి వస్తుందని బెదిరించినట్టుగా కూడా ఒక వార్త ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చింది, మరికొన్ని తెలుగు పత్రికల్లో కూడా వచ్చింది. అయితే ఇంగ్లీష్లోనే వెతికితే ఎక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ నాకు దొరకలేదు. క్యాబినెట్ మీటింగ్లో ఏం జరిగింది అనే విషయం ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా మాత్రమే తెలుస్తాయి. అంటే ఎవరైనా లోపల ఏం జరిగిందని చెప్తే తప్ప ఇటువంటి డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం లేదు. క్యాబినెట్ మీటింగ్ తర్వాత బ్రీఫింగ్ ఉంటుంది, అందులో వాళ్ళు నిర్ణయాల గురించి ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ ఇస్తుంది, అది అందరూ క్యారీ చేశారు, అది అందరూ క్యారీ చేశారు కూడా. బట్ ఈ డీటెయిల్ మాత్రం వేరే చోట రాలేదు, ఎందుకంటే ఇది ఎవరికి వాళ్ళకు ఎక్స్క్లూజివ్. బహుశా ఇది ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్ లేదా కొంతమంది తెలుగు జర్నలిస్టుల ఎక్స్క్లూజివ్ కావచ్చు. మోదీ గతంలో తన మంత్రివర్గ సహచరుల్ని వాళ్ళ సోషల్ మీడియా ప్రజెన్స్ని ఇంప్రూవ్ చేసుకోమని చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది నిజము కావచ్చు, అబద్ధము కావచ్చు. ఈ వార్త ఎందుకు అంత ప్రాధాన్యత సంపాదించుకుంది? ఎందుకంటే ఇంటర్నెట్లో జరుగుతున్న కాక్రోచ్ రెవల్యూషన్ వల్ల. గట్టిగా ఈ రెవల్యూషన్ మొదలై వారం కూడా కాలేదు, కానీ ఈ లోపల ప్రభుత్వం దాని మీద ఎంత కక్ష కట్టిందో చెప్పడానికి వీల్లేదు. మొన్న మనం వీడియో చేసినప్పుడే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ని వాళ్ళు ఆల్రెడీ క్లోజ్ చేయించారని చెప్పాను కదా. దానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ నేషనల్ థ్రెట్ అట. ఎందుకు నేషనల్ థ్రెట్? ఎందుకంటే ఆ ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళు ఒక ఆన్లైన్ పిటిషన్ని పోస్ట్ చేశారు. నీట్ లీక్కి బాధ్యత వహిస్తూ విద్యామంత్రి రాజీనామా చెయ్యాలని. దాని మీద 6 లక్షల మంది సైన్ చేశారు. ఎటువంటి థ్రెట్? వాళ్ళ అవినీతిని ప్రశ్నించడం అనే ఒక థ్రెట్ ఉంది. దానికోసం వాళ్ళని క్లోజ్ చేయించారు. అయితే వాళ్ళు వెంటనే ఒక ఆల్టర్నేటివ్ ఐడి కూడా తీసుకున్నారు. దానికి కూడా మళ్ళీ 200K ప్లస్ ఫాలోవర్స్ వచ్చారు. మరొక వైపు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా హ్యాక్ చేయడానికి ప్రయత్నం చేశారని గత వీడియోలో చెప్పుకున్నాం. ఇవాళ హ్యాక్ చేసేశారు. ప్రస్తుతం అది 22-23 మిలియన్లు, అంటే 2 కోట్లకు పైగా ఫాలోవర్స్తో ఉంది. వితిన్ ఎ వీక్ అది. సో దాన్ని హ్యాక్ చేసి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. అందులో ఇక నుంచి, అంటే ఉదయం నుంచి ఏ కొత్త పోస్టులు వచ్చినా కూడా వాటిని నమ్మకండి అంటూ ఈ అభిజిత్ దీప్కే ఎవరైతే ఈ రెవల్యూషన్ స్టార్ట్ చేశాడో ఆయన తన అకౌంట్లో కూడా పోస్ట్ చేశాడు. చూడండి ఎంత పిరికి ప్రభుత్వం. ప్రజలు మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తే దాన్ని వెంటనే ఎలాగోలా క్లోజ్ చేయాలని ప్రయత్నం చేయటం. అయినో చాలామంది ఇప్పటికే ఒక ఫేక్ గ్రాఫిక్ చూసుంటారు కదా, అందులో 49% మంది పాకిస్తానీలే ఫాలోయర్స్ ఉన్నారని. హౌ డూ యూ నో ఇట్? ఎందుకంటే నా ఫాలోయర్స్ ఎవరో నాకే తెలుస్తుంది. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవి ఆ డీటెయిల్స్ని ఇంకెవరికి ఇవ్వవు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్లో 49% మంది పాకిస్తానీలు అన్న విషయం ఎవరికి తెలుసు? అసలు ఈ ఫేక్ గ్రాఫిక్ని రిలీజ్ చేసింది ఎవరు? భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్. ఎందుకంటే ఇది మొట్టమొదట ప్రత్యక్షమైంది భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్కి అఫీషియల్గా పనిచేసే హ్యాండిల్స్లో ప్రత్యక్షమైంది. దాన్ని నమ్మిన అనేక మంది దాన్ని పోస్ట్ చేశారు. నా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది మోదీ సపోర్టర్స్, బీజేపీ సపోర్టర్స్ పోస్ట్ చేసినప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, ఒక్కసారి మీరు ఇది వెరిఫై చేసుకోండి అంటే వాళ్ళు వెరిఫై చేసుకొని ఫేక్ అని ఆ పోస్టులు కూడా తీసేశారు. కానీ చాలామందికి ఏది ఫేకో ఏది నిజమో తెలుసుకునేంత శక్తి కూడా ఉండదు, తెలివి కూడా ఉండదు. సో కాబట్టి ఆ అబద్ధం విపరీతంగా ప్రచారం అవుతుంది. అది అవుతున్నప్పుడే అతను కూడా వాళ్ళ ఫాలోయర్స్ లిస్టును బయట పెట్టాడు. ఆ లిస్ట్ ప్రకారం 90% పైగా భారతీయులే. అంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ ఎవరో నాకు మాత్రమే తెలుస్తుంది, కాబట్టి ఆ పార్టీ హ్యాండిల్ నుంచి పెట్టిన ఆ లిస్ట్ మాత్రమే నిజమయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం పాకిస్తాన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్సే 2.5 కోట్లట. ఇక్కడ చూస్తేనేమో 2 కోట్లకు పైగా ఆల్రెడీ ఫాలోయర్స్ వచ్చారు. అంటే సగం మంది అక్కడి నుంచే వచ్చారంటే అక్కడున్న సగం మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ ఇక్కడికి వచ్చారనుకోవాలా? ఎంత అర్థం లేదు చూడండి. వీళ్ళందరూ పాకిస్తానీలా కాదా అని తెలుసుకోవడానికి ఒక్కటే మార్గం. నేను మా కుటుంబంలో ఉన్న జెన్జీని అందరినీ అడిగాను, మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళు ఎంతమంది సిపిజే అకౌంట్ని ఫాలో అవుతున్నారని. చాలామంది చెప్పింది ఏంటంటే, ఎస్పెషల్లీ జెన్జీ తర్వాత చెప్పింది ఏంటంటే, దాదాపుగా సగము అంతకంటే పైగా వాళ్ళందరూ కూడా ఈ అకౌంట్ను ఫాలో అవుతున్నారని.
అంటేనే అర్థమవుతుంది కదా. మీరు కూడా ఇది చెక్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్న యూత్ ఎవరైతే ఉంటారో అర్థమవుతుంది మీకు, వాళ్ళకి నిజంగా ఆ ఫాలోయింగ్ ఎక్కడి నుంచి వస్తుందో. కానీ అబద్ధాలు చెప్పే వాళ్ళకు, అబద్ధాల మీదే బతికే వాళ్ళకు వాటన్నిటితో ఏం పడుతుంది చెప్పండి. వాళ్ళు యథేచ్ఛగా ఈ అబద్ధపు గ్రాఫిక్ని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. సో అది ఒకటైతే. దాంతోపాటుగా తాజాగా ఈరోజు చేసిన పని ఏంటంటే వాళ్ళ వెబ్సైట్ని కూడా షట్ డౌన్ చేయించేశారు. అది కూడా రేషనల్ థ్రెట్ డేటా. ఎందుకు? మీరు ఈ పార్టీలో చేరాలనుకుంటే ఒక ఫామ్ని ఫిల్ చేయండి అని చెప్పారు కదా. దానికి నిన్న సాయంత్రానికి 10 లక్షల మంది వచ్చారు. 1 మిలియన్ పీపుల్, అంటే 10 లక్షల మంది పార్టీలో చేయడానికి సుముఖంగా ఉన్నామని గూగుల్ ఫామ్ ఫిల్ చేశారు. ఇదంతా చూసేసరికల్లా ఇంకా వీళ్ళ సంఖ్య పెరిగిపోతుందని దీన్ని కూడా వాళ్ళు షట్ డౌన్ చేయించేశారు. అధికార పార్టీ ఐటీ సెల్ చేస్తున్న ప్రచారానికి ఉన్న ఆధారాలు ఏంటి? ఆ అబ్బాయి అమెరికాలో ఉంటాడు కాబట్టి. ఎందుకంటే ఆ అబ్బాయి అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు. మనందరికీ తెలుసు, మన తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది పిల్లలు, మన బంధువుల పిల్లలు, మన స్నేహితుల పిల్లలు ఇట్లా అమెరికాలో చదువుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీలో ఉండే మంత్రులందరి పిల్లలు కూడా విదేశాల్లో చదువుకుంటున్నారు. సో వాళ్ళు కూడా విదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళు దేశం గురించి ఒక మాట మాట్లాడితే అది ఫారిన్ ఫండెడ్ అవుతుందా? ఇతను అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ టైంలో అకౌంట్ ఓపెన్ చేశాడు కాబట్టి న్యాచురల్గా అది యూఎస్ బేస్డ్ అవుతుంది. అంత మాత్రాన అది యూఎస్ అకౌంట్ అయిపోదు, అది యూఎస్ ఫండెడ్ అకౌంట్ కూడా కాదు. ఇక యాంటీ నేషనల్ అనేది మనకు తెలుసు కదా. ప్రజాస్వామ్యం అనే మాటకు అర్థము తెలియదు వీళ్ళకు, ప్రజాస్వామ్యం మీద గౌరవం కూడా లేదు. ఏ మాత్రం డిసెంట్ వచ్చినా, మోదీని విమర్శించినా, ప్రభుత్వాన్ని విమర్శించినా కూడా యాంటీ నేషనల్ అని మన మీద పడిపోతుంటారు. ఇందిరా అంటే ఇండియా ఎట్లా కాదో, మోదీ అంటే కూడా ఇండియా కాదు. ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని విమర్శించే హక్కు ఈ దేశంలో అందరికీ ఉంటుంది. విమర్శించాలి కూడా. విమర్శించకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. అందరూ పిచ్చి భజన పరులైతే వాళ్ళు ఏమైనా చేస్తారు, ఏమైనా ఎలా చేస్తారో మనం గత 10-12 సంవత్సరాలుగా చూసాము. సంపదనంతా స్నేహితులకు దోచిపెట్టడం తప్ప దేశంలో కొత్తగా సృష్టించిన సంపద లేదు. ఉన్న పిఎస్సీలు అమ్మేశారు, విపరీతంగా నిరుద్యోగం, ఇండస్ట్రీ పడిపోయింది, రూపాయి వాల్యూ పడిపోయింది, ధరలు పెరిగిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పుకుంటాను చెప్పండి. ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటే వీటి గురించి మాట్లాడకూడదు. నీట్ లీక్ గురించి అసలే మాట్లాడకూడదు. నీట్ గత 4 ఏళ్లలో 3 సార్లు అఫీషియల్గా లీక్ అయింది. 2021లో లీక్ అయింది, 2024లో లీక్ అయింది, 2026లో కూడా లీక్ అయింది. ఇవి అఫీషియల్గా ఒప్పుకున్నవి. అన్అఫీషియల్గా దాదాపుగా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఎవరైతే లీక్ చేసిన వాళ్ళలో ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో అనేక మందికి పోయిన సంవత్సరం విపరీతమైన మార్కులు వచ్చి సీట్లు వచ్చాయి. అంటే అర్థం ఏంటి? వీళ్ళు చాలా కాలంగా లీక్ చేస్తున్నారు. ఆ లీక్ల వల్లనే వాళ్ళ పిల్లలకు కూడా లాస్ట్ ఇయర్ సీట్లు వచ్చాయి. ఒకే కుటుంబంలో 4గురికి వచ్చాయి సీట్లు. కానీ అప్పుడు బయటపడలేదు లేదా పట్టుబడలేదు. ఈసారి పట్టుబడ్డారు. అంటే ప్రతిసారి ఈ లీక్ జరుగుతుంది. సక్రమంగా చదివే లేని ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళకు విపరీతంగా మెడిసిన్ సీట్లు ఎట్లా వస్తున్నాయంటే ఇదిగో ఇట్లాగే వస్తున్నాయి. ముఖ్యంగా బీమారీ రాష్ట్రాల్లో, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో, యూపీలో, రాజస్థాన్లో, బీహార్లో ఈ లీక్లు విపరీతంగా జరుగుతున్నాయి. కేవలం నీట్ లీక్ మాత్రమే కాదు, అన్ని రకాల లీక్లు అక్కడి నుంచే జరుగుతున్నాయి. మన పిల్లలేమో చచ్చిందాకా కష్టపడి చదువుతూ ఉంటారు. వీళ్ళని కోళ్ళ ఫారంలో పడేసి ఏళ్ల తరబడి వీళ్ళని రుద్దుతూ ఉంటారు. వీళ్ళకి రాని సీట్లన్నీ అక్కడ వస్తుంటాయి, వీళ్ళకి రాని జాబ్స్ అన్నీ అక్కడ వస్తుంటాయి, ఇంక్లూడింగ్ సివిల్స్. వీటన్నిటి గురించి మనం మాట్లాడకూడదు. మాట్లాడితే మనం దేశ ద్రోహులం. సో సరిగ్గా అటువంటి మాటలే మాట్లాడుతున్న సీజేపీని కూడా దేశ ద్రోహులు అంటాం ఏమాత్రం ఆశ్చర్యం లేదు. బహుశా ఈ ప్రభుత్వం వాటన్నిటిని మూసేయచ్చు. కానీ అట్లా మూసేసినంత మాత్రాన అవన్నీ పూర్తిగా పోయే అవకాశం లేదు. ఒక్కసారి వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం మొదలుపెట్టిన తర్వాత మీరు ఒకటి క్లోజ్ చేస్తే మరొక మార్గం వెతుక్కొని వస్తారు. ఇప్పటికే వాళ్ళు హ్యాండిల్స్ని క్లోజ్ చేస్తుంటే, హ్యాక్ చేస్తుంటే కొత్త హ్యాండిల్స్ పెడుతున్నారు. బీజేపీ ఐటీ సెల్ కూడా ఇదే పేరుతో, కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి ఫేక్ హ్యాండిల్స్ పెట్టి దాంతో యూత్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. బహుశా ఇంత గందరగోళంలో ఈ మూవ్మెంట్ ఎట్టుపోతుంది అని చూడటం మాత్రం చాలా ఆసక్తిగా ఉంటుంది. నేను ఇప్పటికీ అదే మాట అంటున్నాను. ఇదొక మూవ్మెంట్. యువత ఒక ఉద్యమంలాగా ముందుకు వస్తుంది. అది ఇంటర్నెట్ వేదికగా ముందుకు వస్తుంది. దాన్ని మిస్లీడ్ చేయడానికి లేదా దాన్ని కిల్ చేయడానికి అధికారంలో ఉన్న వాళ్ళు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అవతల ఉన్నది ఒక మనిషి. ఆ మనిషికి ఇంత పెద్ద సిస్టమ్ని ఎదుర్కొనే శక్తి కానీ రిసోర్సెస్ కానీ ఉండే అవకాశం లేదు. కాబట్టి అతన్ని నలిపేయటం సాధ్యమే అని ఇక్కడ మొత్తం సిస్టమ్ తమ చేతిలో ఉన్న అధికార పార్టీ భావించే అవకాశం ఉంది. నేపాల్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ క్లోజ్ చేస్తే పెద్ద ఉద్యమం వచ్చింది. అప్పుడు చాలామంది ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ క్లోజ్ చేస్తే కూడా వీళ్ళందరూ ఉద్యమాలు చేస్తారని వాళ్ళ హేళన కూడా చేశారు. కానీ వాళ్ళు అక్కడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని క్లోజ్ చేసినందుకు కాదు వాళ్ళ ఆగ్రహం,
ఇన్స్టాగ్రామ్లో ప్రభుత్వాల్ని ప్రశ్నించటాన్ని నిషేధించినందుకు వాళ్ళు ఆగ్రహించారు, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. బహుశా ఇక్కడ కూడా అట్లా రోడ్ల మీదకి వస్తారా ఏమో తెలీదు, కాలమే చెప్పాలి, భవిష్యత్తే చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఇంటర్నెట్ వేదికగా జరుగుతున్న పరిణామాల్ని కేవలం భారతదేశం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం కూడా గమనిస్తుంది. ఇప్పటికే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్లోనూ మానవ హక్కుల్లోనూ అట్టడుగన ఉన్న ఈ ప్రభుత్వం దీన్ని ఎట్లా డీల్ చేయబోతుందని అందరూ గమనిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.